JPS Techno courses medical coding, SAP FICO, SAP ABAP, SAP Security. For contact. ఇలాంటి వాళ్ళని చూస్తే చాలా ఇన్స్పిరేషన్ గా అనిపిస్తుంది. మీరు ఇలాంటి మాటలు మాట్లాడుతారు కొద్దిగా భయం అవుతుండదు మాకు. ఇన్స్పిరేషనల్ అవి అంటే నో, బికాస్ మీ జర్నీ కళ్ళ ముందు మీరు ఎలా చూస్తున్నారో మేము కూడా అలానే చూస్తూ వచ్చాము. 8 years ఆల్మోస్ట్ ఒక చిన్న కెమెరా పట్టుకొని సినిమా బండి సినిమా స్టోరీ లాగా అనిపిస్తుంది నాకు. అవును, మాకు కూడా చాలా రిలేటెడ్ అనిపిస్తుంది ఆ సినిమా అంతా. అసలు ఎలా స్టార్ట్ అయింది అనిల్ గారి జర్నీ అంటే ఫస్ట్ నుంచి గుర్తుందా? ఫస్ట్ కెమెరా ఫేసింగ్ అని, ఫస్ట్ వీడియో రిలీజ్ కానీ. అవునవునవును, ఫస్ట్ అంటే కాలేజ్లో మా శ్రీకాంత్ అన్న, మైబిలేష్ ఫౌండర్ ఎవరైతే శ్రీకాంత్ మొన్న మాట్లాడారు కూడా అన్న, మా కాలేజ్ లెక్చరర్ వాళ్ళ అబ్బాయి. సో అట్లా మా కాలేజ్కి వస్తుండే, వచ్చి మేము చేసాం. మా కాలేజ్లో డిఫరెంట్ యాక్టివిటీస్ ఉంటాయి. మా టీచర్ ట్రైనింగ్ కోర్స్ అది. సో పిల్లలకి ఏ విధంగా నేర్పాలి, యాక్షన్ రైమ్స్ ఎట్లా నేర్పాలి, ఇవన్నీ మా కాలేజ్లో బాగా నేర్పుతుండే. అండ్ కాలేజ్లో కొన్ని విధానాలు కూడా మంచిగా ఉంటాయి. అంటే వాళ్ళే వ్యవసాయం చేసుకున్నట్టు వాళ్ళే పండించుకొని కూరగాయలన్నీ ఒక గ్రూప్ లెక్క చేసుకొని ఆ కూరగాయలన్నీ పంచుకొని మేమే వంట చేసుకొని ఇట్లా ఇది ఒక ఎన్విరాన్మెంట్ మస్తు ఉంటుంది. ఏ కాలేజ్ అది? ఎక్కడుంది? కరీంనగర్లో డైట్ కాలేజ్ అని. సో టీచర్ ఏం చేస్తారంటే పిల్లల్ని అన్ని యాక్టివిటీస్లో చేస్తూ ఉంటారు. సో అట్లా ఒక డాక్యుమెంటరీ తీయడానికి వచ్చిండు అన్న, డైట్ కరీంనగర్ డాక్యుమెంటరీ, అది యూట్యూబ్లో ఉంది. సో అది చేస్తున్నప్పుడు నాకు కొంచెం ఇంట్రెస్ట్ అనిపించింది, అరే బాగుంది కెమెరాలో అది. సో ఆ కాలేజ్ ఎండ్కి మేమందరం వెళ్ళిపోయే టైం, ఫేర్వెల్ టైంలో ఒక వీడియో తీద్దాము, మా ఫ్రెండ్స్ అందరివి ఎమోషన్స్ అన్నీ క్యాప్చర్ చేసుకుందాము, వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి అనేవి అని చెప్పి అన్న దగ్గర నుంచి ఐప్యాడ్ తెచ్చుకొని ఒక్కొక్కరిని మా కాలేజ్ మేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరి వీడియో తీసుకుని ఏం నేర్చుకున్నాను ఈ 2 సంవత్సరాలలో, ఏం కాబోతున్నావు, ఎట్టుంటుంది జర్నీ అని చెప్పి అందరి ఒక చిన్న బైట్లు తీసుకొని అందరి బైట్లు అండ్ మేము నేర్చుకున్న థింగ్స్, యాక్షన్ రైమ్స్, డ్యాన్సులు, కోలాటము, ఇవన్నీ ఒక 1 hour వీడియో తయారు చేపించి అది ఫేర్వెల్ పార్టీలో వేసినాం మేము. సో అందరు ఎమోషనల్ అయి ఉండే ఫస్ట్ 10 years బ్యాక్ అంటే 2015. ఇప్పుడు చేస్తున్నారు అవన్నీ, ఆ కైండ్ ఆఫ్ ఎమోషన్స్ ని పెళ్లిలలో క్రియేట్ చేసి. సో అప్పుడు ఆ ఫేర్వెల్ పార్టీలో వేసిన వీడియో వల్ల నాకు ఇంకొంచెం బూస్టప్ అనిపించింది. అరే వీళ్ళందరూ మనం చేసిన వీడియోకి ఇంత ఎమోషనల్ అవుతారు ఏంటి, అందరు వచ్చి కంగ్రాచులేషన్ చెప్తున్నారు, నేను ఏమో తిత్తున్నావు కానీ మంచిగానే తీసినావు, మళ్ళీ ప్రొజెక్టర్ మీద ప్లే చేసినాం అది. అట్లా వీడియో మేకింగ్ పట్ల ఓకే, ఒక వీడియో చేసి చూపిస్తే ఇంతమంది అప్రిషియేట్ చేస్తారు అనేది మనసులో పడ్డది. మీరు ఏమైనా కమిటీ కుర్రాళ్ళు డైరెక్టర్కి ఏమైనా ఈ విషయం చెప్పారా ఏంటి? సేమ్ అదే ఉంది వాళ్ళది లాస్ట్ లో ఎగ్జాక్ట్లీ అని అది చూసినప్పుడు అరే ఇది మనం చేసిందే కదా అనుకున్నాను నేను కూడా. అప్పటి నుంచి ఈ వీడియో మేకింగ్ మీద కొంచెం ఇష్టం వచ్చింది. అండ్ నా టీచర్ ట్రైనింగ్ అయిపోగానే మేము స్కూల్కి వెళ్ళిపోయాం టీచింగ్కి. సో ఆ స్కూల్లో ఈ స్కిల్ ఏదైతే ఉందో వీడియో మేకింగ్ స్కిల్ ఆ స్కూల్లో ఇంప్లిమెంట్ చేయడం స్టార్ట్ చేసినాం. దాంట్లో కూడా యాక్టివిటీస్ చాలా ఉంటాయి, RSS స్కూల్ అది. అండ్ డిఫరెంట్ యాక్టివిటీస్ ఉన్నాయి అక్కడ కూడా, కోలాటము, యోగ్ జాబ్ అనుకుంటూ. సో అవన్నిటిని ఒక్కొక్క యాక్టివిటీని ఒక్కొక్క వీడియో లెక్క తీసి పిల్లల పేరెంట్స్కి వాట్సాప్ గ్రూప్ చేసి పంపిస్తుండే. సో మా స్కూల్లో ఇలాంటి యాక్టివిటీస్ ఉంటాయి, వేరే స్కూల్కి మా స్కూల్కి డిఫరెన్స్ ఇది. అండ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఇది, ఇంగ్లీష్ కూడా ఎంత ఫ్లూయెంట్గా చెప్తాం మేము, యాక్షన్ రైమ్స్ ఇట్లా మేము ఏవైతే నేర్చుకున్నామో మా కాలేజ్లో అవన్నీ పోయి పట్ట నేర్పించేసినాం. అసలు ఏం అవ్వాలనుకున్నారు? టీచరే ఫ్రమ్ ద బిగినింగ్, గవర్నమెంట్ టీచర్. సో అట్లా చేస్తున్న టైంలో శ్రీకాంత్ అన్న ఈ వీడియోలు చేస్తున్నావు, మంచిగా చేస్తున్నావు, అదేందో నీ ఎనర్జీ అంతా ఒక స్కూల్కే పరిమితం అయిపోతుంది, నువ్వు ఊరికి వచ్చేసేయి మనం కొన్ని కలిసి చేద్దాం వీడియోలు అని చెప్పి ఒకసారి ఇన్వైట్ చేసి. సో కర్త కర్మ క్రియ అంతా శ్రీకాంత్ అన్న. అట్లా ఊరికి పోయినాం సమ్మర్ హాలిడేస్లో. పోయినాం, ఫస్ట్ వీడియో బిత్తి రైడ్ మేము చేసింది అక్కడ, గంగవా వీళ్ళందరూ ఉన్నప్పుడు. సో ఆ వీడియో ఫస్ట్ వీడియో నాది. అది చూసినాక ఇంకా అప్పటిదాకా మేము చేసిన బ్లాగింగ్ టైప్ ఆఫ్ థింగ్స్. ఇవి ఏంటంటే వెబ్ సిరీస్, ఇది యాక్టింగ్ ఫస్ట్ టైం యాక్టింగ్ చేసిన నేను. అది మళ్ళీ ఇంకా గట్టిగా అరిచిండి, పెదరాయుడు స్పూఫ్. అది విపరీతంగా అరిచేసరికి చుట్టూ కొండలున్నాయి, రీసౌండ్ వస్తుండే, ఆటోమేటిక్ రీసౌండ్ వస్తుండే. ఇదేంద్రా గింత ఎఫెక్ట్లు వస్తున్నాయి. ఫస్ట్ టైం యాక్టింగ్ వీడియో అట్లా మంచిగా అనిపించింది. సో ఇప్పుడు అంత కష్టం ఇప్పుడు పే ఆఫ్ అయింది, అంత హార్డ్ వర్క్ చేసినందుకు ఇప్పుడు పే ఆఫ్ అయింది అనుకుంటున్నాను. అంటే నాకు కొన్నిసార్లు హార్డ్ వర్క్ అంటాం కానీ నాకు ఎప్పుడు మరీ హార్డ్ వర్క్గా నేను తీసుకోలేదు. అదే ఇప్పుడు విలేజ్ బ్యాక్గ్రౌండ్ మీదైనా నాదైనా, సిటీ కల్చర్ కాదు. సో పిల్లని ఇవ్వాలి అంటే, పెళ్లి చేసుకోవాలి, ప్రేమ అంటే ఒక సెటిల్ అయిన పర్సన్కి కానీ, గవర్నమెంట్ జాబ్ వచ్చినట్టు గవర్నమెంట్ టీచర్కి కానీ, ఒక సాఫ్ట్వేర్ కానీ ఉద్యోగికి కానీ ఇవ్వాలి అనుకుంటారు. ఆమెని గారు ఎలా వచ్చారు లైఫ్లోకి?
ఆమెని ఫినాన్షియల్ బ్యాలెన్స్ ఉండాలి కదా లైఫ్ లో అన్న థాట్. ఆమెని ఫస్ట్ సంబంధం వచ్చింది, మాకు తెలిసిన వాళ్ళే ఫోటో పంపించి చూపించుండే. నాకు ఏంటంటే ఫస్ట్ నుంచి డిఎడ్ చేసిన అమ్మాయిని పెళ్లి చేసుకొని కోరిక. నాకు మీకు టీచర్ పిచ్చి ఏంటండి నాకు అర్థం కాదు. మీరు డిఎస్సి అంటే మీరు డిఎడ్ కంప్లీట్ అయింది. సో నాకెందుకో అది ఉంటుండే. డిఎడ్ చేసిన వాళ్ళు ఏంటంటే కొంచెం ఫాస్ట్ లెర్నర్స్ ఉంటారు, వాళ్ళకి అంటే కొంచెం ఎందుకో ఉంటది కావచ్చు, నాలెడ్జ్ గ్రాస్పింగ్ తొందర ఉంటది కావచ్చు అని ఒక అది ఉంటుండే నాకు. నేను ఏదైతే అనుకున్నా నిజమైంది నిజంగా. ఆమె తొందరగా ఈ ఫీల్డ్ లోకి మళ్ళీ వచ్చింది, తొందరగా నేర్చుకున్నది, తన సోషల్ మీడియా యాక్టివిటీస్ తన అన్ని తొందరగా నేర్చుకొని తను ఇంప్లిమెంట్ చేసుకుంటాను. తనకి ఇంట్రెస్ట్ ముందు నుంచి లేకపోతే మీ వల్ల? అసలు తనకు ఈ వరల్డే తెలియదు, ఇన్స్టాగ్రామే సగం తెలియదు ఆమె. కానీ ఎంత ఎక్సలెంట్ గా అసలు ఒక చక్కగా అనిపిస్తుంది చూస్తే. ఆమె చాలా తొందరగా నేర్చుకుంది. అందుకే నేను చెప్పాను డిఎడ్ చేసిన అమ్మాయి అయితే తొందరగా నేర్చుకుంటారని. ఆమె సంబంధం వచ్చింది, వాళ్ళు ఊరోళ్ళంతా వాళ్ళు ఫస్ట్ అరేంజ్ వాళ్ళు తెలుసుకున్నారు. ఫస్ట్ తెలుసుకొని కొద్దిమంది సినిమా వాళ్ళు ఎందుకు అది ఎందుకు ఇది ఎందుకు అదే అంటారు కదా బంద్ క్యాన్సిల్ చేసుకున్నారు. సంబంధం వచ్చి క్యాన్సిల్ అయింది. మళ్ళీ ఒక 6 months తర్వాత మళ్ళీ అట్లా రీకనెక్ట్ అయినాం. మేమయ్యి వాళ్ళతో లవ్ ఏం కాదు అంతే. అంటే మేము ఇప్పుడు లవ్ అంటే కొన్ని రోజులు అలా కాదు, సంబంధం వచ్చిన తర్వాత వద్దనుకొని అట్లా. సో హౌ ఇస్ మ్యారేజ్ లైఫ్ అండి? గుడ్ గుడ్, ఆల్ గోయింగ్ గుడ్. నాకు ఆమెని సపోర్ట్ అయితే చాలా 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 బాగుంది. సో ఓవరాల్ గా ఆడియన్స్ కి ఏం చెప్పాలనుకుంటున్నారు? August 8th రిలీజ్ అవుతుంది. అనిల్ గారు విలేజ్ షో నుంచి అందరూ చూస్తున్నాం మేము. అండ్ ఒక కైండ్ ఆఫ్ అభిమానం ఉంటుంది చాలా మందికి, ఏదో హీరో కమర్షియల్ హీరో ఈ టైప్ కాకుండా మన పక్కనే మన అనిలే అన్న ఫీల్ ఉంటుంది. చూసినాక అయితే వాళ్ళే చెప్తారు, అరే మా వాళ్ళు ఏదో అనుకున్నాం కానీ మంచి కంటెంటే తీసుకొచ్చారు, ఇలాంటి కంటెంట్ తీయరా అని ఖచ్చితంగా చెప్తారు. వాళ్ళు నవ్వుకుంటారు, కొంచెం కొంచెం ఎమోషనల్గా ఫీల్ అవుతారు. అది ఆ నమ్మకం అయితే నాకైతే అనిపించింది. నేను ఇప్పటికీ 100 సార్లు చూసిన కావచ్చు మా సిరీస్. ఇప్పుడు జీవాళ్ళు కూడా వాళ్ళు చూసి చాలా మంచిగా వచ్చింది సిరీస్, ఇది తెలుగులో మంచి హిట్ కాబోతుంది, మీరు ఎక్కువ పుష్ చేసుకోండి, మంచిగా చెప్పండి, అందరికీ ప్రమోషన్ చేసుకోండి, మంచిగా వచ్చింది, హిట్ అవుతుంది అని చెప్పి వాళ్ళు కూడా కాన్ఫిడెంట్గా ఉన్నారు. శ్రీధర్ సారు వాళ్ళు కూడా తెలంగాణ స్టోరీస్ చాలా తక్కువ, ఇది మీ అథెంటిసిటీతో తీసిరు, ఆ విలేజ్ నేచరు, మీరు మాట్లాడే మాటలు అన్నీ ఇట్లా మాకు స్క్రీన్ మీద చూసినా మంచిగా అనిపిస్తున్నాయి, మంచిగా వచ్చింది, మీరు ఏం భయపడకుండా ప్రమోషన్స్ గట్టిగా చేసుకోండి అని చెప్పి వాళ్ళందరూ ధైర్యం ఇస్తారు. సో ఆ ధైర్యం అంతా 8th రోజు రిలీజ్ అవుతుంది కాబట్టి డెఫినెట్లీ. అంటే కంటెంట్ బాగుంటాయి, తెలంగాణ అని కానీ ఆంధ్ర అని కానీ రాయలసీమ అని కానీ ఏం లేదు, ఇప్పుడు అంతా తెలుగు మూవీస్ కానీ వెబ్ సిరీస్ కానీ పాన్ ఇండియా లెవెల్కి వెళ్ళిపోయాయి. డెఫినెట్లీ మనస్ఫూర్తిగా ఏమంటారు మోతువారి లవ్ స్టోరీ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ వెరీ ఆల్ ది బెస్ట్ అనిల్ గారు. థ్యాంక్స్ ఫర్ గివింగ్ యువర్ వాల్యుబుల్ టైం. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.